తెల్లారలేస్తే అన్ని దారుణాలే. మీడియాలో, పత్రికల్లో ఎక్కడ చూసినా నేరాలే హెడ్లైన్స్ అవుతున్నాయి. వైలెన్స్ అంతలా పెరిగిపోయింది. కొత్త కొత్త క్రైమ్స్ వెలుగులోకి వస్తున్నాయి. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలకు తోడు సైబర్ నేరాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అత్యంత జాగ్రత్తగా మెలగాల్సిన రోజులవి. అప్రమత్తతే మనల్ని కాపాడుతుందని గుర్తు చేస్తూ ఇవాళ ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం. వాళ్ళిద్దరిని భార్యాభర్తలు అనుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా సౌత్ నుంచి మంచి ఫ్యామిలీ నార్త్కు వచ్చింది అనుకున్నారు. నెల గడిచాక అసలు విషయం తెలిసి అంతా అవాక్కయ్యారు. పెద్దలు చేసిన తప్పుకి పిల్లలు రోడ్డున పడ్డారు. చుట్టూ ఏం జరుగుతోందో తెలియక అందరినీ అమాయకంగా చూస్తున్నారు ఆ చిన్నారులు. అసలు ఏమైంది? నోయిడాలో జరిగిన దారుణం ఏంటి? భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. పిల్లల్ని చక్కగా చదివించాలనుకుంది. జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయింది. చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో జరిగిన దారుణం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇక్కడి ఓ అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఇంట్లోంచి పిల్లల ఏడుపులు వినిపించాయి. ఏం జరుగుంటుందా అని చుట్టుపక్కల వాళ్లు తలుపులు తెరిచి చూశారు. ఎదురుగా నేలపై పడి ఉన్న చిన్నారులు మహేష్, మౌనిక కనిపించారు. 2 రోజులుగా తిండి లేక వాళ్లు చాలా నీరసంగా ఉన్నారు. ఏడ్చే ఓపిక కూడా లేదు. వెంటనే వాళ్లను దగ్గరకు తీసుకుని స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూశారు. అక్కడి ఓ దృశ్యం వాళ్లను తీవ్రంగా కలిచివేసింది. ఇంట్లోని బాత్రూంలో నవీన్ కుమార్, ధనలక్ష్మి మృతదేహాలు పడి ఉన్నాయి. నగ్నంగా ఉన్న ఆ మృతదేహాలు అప్పటికే వాసన కూడా వస్తున్నాయి. 2 రోజుల కిందటే వాళ్లు చనిపోయినట్టు అర్థమైంది. అంటే 2 రోజుల పాటు మృతదేహాల దగ్గరే చిన్నారులిద్దరూ గడిపారన్నమాట. అక్కడేమైందో వాళ్లకు తెలీదు. తినటానికి తిండి లేదు. ఏం తినాలో, ఎలా తినాలో కూడా తెలీదు. ఒకరిని ఒకరు చూసుకుంటూ రాత్రి పగలు అలాగే గడిపారంటే వాళ్లు ఎంతటి దారుణ పరిస్థితుల్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. చనిపోయిన వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కావచ్చని అంతా అనుకున్నారు. పిల్లల్ని అనాథల్ని చేశారే అని కలత చెందారు. వాళ్లు ఎవరో ఏమిటో తెలుసుకుందామని చిన్నారుల్ని వివరాలు అడిగారు. ఆ పిల్లల నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. ఇప్పుడిప్పుడే ప్రపంచం గురించి తెలుసుకుంటున్న వాళ్లను ఏం జరిగిందంటే ఏం చెబుతారు? స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులొచ్చి ఇల్లంతా పరిశీలించారు. పిల్లల్ని హ్యాండోవర్ చేసుకున్నారు. ఇంట్లో 2 మొబైళ్లు కనిపించాయి. వాటిలోని బంధువుల నెంబర్లకు ఫోన్ చేయగా ఆశ్చర్యపోయే సమాధానం పోలీసులు వినాల్సొచ్చింది. పోలీసులకు ఏం తెలిసింది? అందరూ అనుకున్నట్లు వాళ్ళు భార్యాభర్తలు కారా? ఆ ఇంట్లో ఏం జరిగింది? ఇద్దరు ఎందుకు చనిపోయారు? ఇప్పుడు చిన్నారుల భవిష్యత్ ఏంటి? అక్క అంటూ ఆమెకు దగ్గరయ్యాడు. తెరవెనక మంత్రాంగం నడిపాడు. బెంగళూరు నుంచి నోయిడా తీసుకొచ్చాడు. నవీన్ వల్ల చిన్నాభిన్నమైన కుటుంబం, తల్లి ప్రేమను కోల్పోయిన చిన్నారులు. నోయిడా పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యపోయే వాస్తవం ఒకటి తెలిసిందే. వాళ్లు చెబుతున్న దాని ప్రకారం నవీన్ కుమార్, ధనలక్ష్మి భార్యాభర్తలు కారు. అసలేమైందంటే చిత్తూరు జిల్లాకు చెందిన ధనలక్ష్మి, ఆమె భర్త బెంగళూరులో ఉండేవాళ్లు. ధనలక్ష్మి భర్త వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. అయితే వాళ్ల ఫ్యామిలీకి పక్కింట్లోనే ఉండేవాడు నవీన్ కుమార్. ఆస్క్మీ.com లో పనిచేసే నవీన్ అప్పుడప్పుడు వాళ్ల ఇంటికొచ్చేవాడు. ధనలక్ష్మిని అక్క అని పిలిచేవాడు. అలా ఆ ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. ధనలక్ష్మి భర్త ఇంట్లో లేనప్పుడు వచ్చే నవీన్ ఆమెతో ప్రేమాయణం నడిపాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ అఫైర్ నడుస్తుండగా జాబ్ రీత్యా నవీన్ నోయిడాకు ట్రాన్స్ఫర్ అయ్యాడు. ధనలక్ష్మిని కూడా నోయిడా వచ్చేయమన్నాడు. అక్కడ హ్యాపీగా జీవిద్దామన్నాడు. అతని మాటలు నమ్మిన ధనలక్ష్మి 2 పిల్లలతో సహా నోయిడా బయలుదేరింది. తన భర్తతో మాత్రం పుట్టింటికి వెళుతున్నా అని చెప్పింది. అక్టోబర్ 31న నోయిడా సెక్టర్ 73లోని సత్రా అపార్ట్మెంట్లో అడుగుపెట్టారు. నవీన్తోనే ఉండిపోవాలి అని డిసైడ్ అయిన ధనలక్ష్మి నవంబర్ 7న పిల్లల్ని స్కూల్లో చేర్చింది. స్థానికులు వాళ్ళిద్దరూ భార్యాభర్తలనుకున్నారు. ఒక 2 months నుంచి ఇక్కడ ఉంటున్నారంట. 1 month నుంచి పిల్లలు స్కూల్కి వస్తున్నారంట. ఇంకా అంతే తెలుసు. వీళ్ళకు ఇక్కడ అందరూ అడుగుతుంటే హిందీ సరిగ్గా రావట్లేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, బెంగళూరు అంట అని చెప్పి అంటుంటే నేను వచ్చి చూసిన తర్వాత వీళ్ళు తెలుగు వాళ్ళని చెప్పి అర్థమయ్యి వివరాలు అడిగితే చెప్పిండ్రు. తర్వాత మీడియా వాళ్ళకు చెప్పినాం.
సోమవారం రాత్రి నవీన్ ధనలక్ష్మి గొడవ పడ్డట్టు తెలిసింది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో కానీ ఆ రాత్రే ఇద్దరు చనిపోయారు. వాళ్లలో ఎవరిని ఎవరు హత్య చేశారు, ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ధనలక్ష్మిని చంపేసి అతడు చనిపోయి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. కేసు డీల్ చేస్తున్న పోలీసులు చిత్తూరు నుంచి ఆమె భర్త, బంధువుల్ని పిలిపించారు. పిల్లల్ని వాళ్లకు అప్పగిస్తామని చెప్పారు. ఇది నోయిడాలో జరిగిన దారుణం. వివాహేతర సంబంధాలు ఎప్పుడూ విషాదాంతాలే. భర్తను వదిలేసి నోయిడా వచ్చినందుకు ఇంత పనైంది. ఆమె వివాహేతర సంబంధం చిన్నపిల్లల్ని అమ్మ ప్రేమకు దూరం చేసింది. చిన్నారుల్ని పెంచే బాధ్యత తండ్రిపై పడింది. అతడు ఎంత జాగ్రత్తగా పెంచినా తల్లి లేని లోటు లోటుగానే ఉంటుంది. ఈ చేతు జ్ఞాపకం వాళ్లను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.